హాయ్ హలో వెల్కమ్ నమస్తే స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాప్ క్రికెట్ న్యూస్, అన్ని న్యూస్లు ఒకే చోట తెలుసుకుందాము. సో ఇలాంటి ఫార్మాట్ మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనం అర్లీ మార్నింగ్ న్యూస్తో స్టార్ట్ చేసాము అంటే దినేష్ కార్తిక్ రోజుకొక షాక్ ఇస్తున్నాడు. చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. జూలై 1 దినేష్ కార్తిక్ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ అయ్యాడు, అంటే 2025 IPL కు. ఇక 5 ఆగస్ట్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఇది కూడా మనం కవర్ చేశాము. ఇక 6 ఆగస్ట్ మళ్ళీ పెద్ద షాక్ ఇచ్చాడు. దినేష్ కార్తిక్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో పార్ల రాయల్స్ టీమ్ లో ఆడబోతున్నాడట. ఇది అఫీషియల్ న్యూస్, అంటే సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ ని మనం చూడబోతున్నాం. అండ్ ఈ మధ్యనే ది 100 లీగ్ లో కామెంటరీ చేస్తూ కూడా కనిపించాడు భయ్యా. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లోకి ఇండియన్స్ ఎంటర్ అవ్వడం మొదలు పెడితే చాలా పెద్ద లీగ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చూసాము అంటే జో రూట్ కూడా పార్ల రాయల్స్ టీంలో ఆడబోతున్నాడు. ఇక బెన్ స్టోక్స్ ముంబై కేప్ టౌన్ కి ఆడబోతున్నాడు. కేన్ విలియమ్సన్ డర్బన్ సూపర్ జెయింట్స్ కి ఆడబోతున్నాడు. దినేష్ కార్తిక్ ఏమో పార్ల రాయల్స్. అండ్ ఉమెన్స్ క్రికెట్ కు సంబంధించిన ఒక బంపర్ బ్రేకింగ్ న్యూస్ వస్తుందన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బంగ్లాదేశ్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్ అంతా సరిగ్గా కనిపించట్లేదు. అయితే ఈ సందర్భంలో T20 వరల్డ్ కప్, ఉమెన్స్ T20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉంది. అక్కడ పరిస్థితులు బాగలేవు కాబట్టి ICC మొత్తం అంతా మానిటర్ చేస్తోంది. సో ఒకవేళ సిచ్యువేషన్ గనక చేయి దాటిపోతే వాళ్ళు ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ను ఇండియాలో జరిపించాలని ప్లాన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళకు ఇండియానే కనిపిస్తోంది. కొంతమందికి అస్సలు ఓపిక ఉండదేమో అనిపిస్తుంది, అంటే చెప్పేదాకా ఉండరు, జరిగేదాకా చూడరు, అలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు అలాంటిదే నాకు ఒకటి కనిపించింది అనమాట క్రికెట్ న్యూస్లోనే. స్కాట్ స్టైరిస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, న్యూజిలాండ్ క్రికెటర్. రీసెంట్ గా మనకు రోహిత్ శర్మ బౌలింగ్ చేస్తూ కనిపించాడు సెకండ్ వన్డేలో, గుర్తుందా? వేసింది 2 ఓవర్లు. అప్పుడే స్కాట్ స్టైరిస్ వచ్చి ఏమంటున్నాడు తెలుసా? బౌలింగ్ కి రోహిత్ శర్మ సెట్ అవ్వడు, మనం చూసాం కదా, పెద్దగా సరిగ్గా బౌలింగ్ చేయలేదు అంటున్నాడు. ఏంటి అంటే ఇప్పుడు రోహిత్ శర్మ 2 ఓవర్లు బౌలింగ్ చేయగానే ఒక 4 వికెట్లు తీసుకుని వెళ్ళిపోవాలా? ఏదో టీమిండియా కొత్తగా ట్రై చేస్తోంది, ఎంకరేజ్ చేస్తే తప్పేముంది? చాలా టీమ్స్ లో ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ బౌలింగ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. రోహిత్ శర్మ కూడా మంచిగానే బౌలింగ్ చేయగలడు, బట్ బ్యాటింగ్ పైన ఎక్కువగా దృష్టి పెట్టి బౌలింగ్ మర్చిపోయాడు. సో ఫ్యూచర్ లో మనకు యూజ్ అవుతుందేమో ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్, అందుకే అన్నా అనమాట. ఏది ఓపికతో చూడరు. ఇక నెక్స్ట్ చూసాము అంటే ఇండియా వర్సెస్ శ్రీలంక థర్డ్ వన్డే జరగబోతోంది. అయితే మన అందరం 27 ఇయర్స్ పైన ఫోకస్ చేశాం. ఏంటో తెలుసు కదా, 27 ఇయర్స్ లో ఇండియా ఎప్పుడు బైలేటరల్ వన్డే సిరీస్ ని శ్రీలంకతో ఓడిపోలేదు. సో ఇప్పుడు ఓడిపోకున్నా సరే సిరీస్ ని డ్రా చేసుకొని తల ఎత్తుకొని టీమిండియా రావాలనుకుంటోంది. ఒకవేళ వన్డే మ్యాచ్ ఓడిపోతే మనకు రికార్డు పోతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, శ్రీలంక సైడ్ నుంచి వాళ్ళకు ఒక బంపర్ ఛాన్స్ ఉంది. 27 ఇయర్స్ తర్వాత వాళ్ళ కళ నెరవేరబోయే ఛాన్స్ ఉందన్నమాట. పొర్రపాటుగా వాళ్ళు గెలిచారు అంటే ఇక నాగిన్ డాన్సులు చేస్తారేమో అనిపిస్తోంది. ప్లీజ్ ఇండియా, ఆ పని మాత్రం చేయనివ్వకండి, మేము అవన్నీ చూడలేము. థర్డ్ వన్డే గెలవండి. ఇక నెక్స్ట్ టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ శుభ్మన్ గిల్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్. టెస్టులు, వన్డేలు, T20లు దేంట్లోనైనా ఇరగదీసి పడేస్తాడు. నన్ను అడిగితే 2027 వరల్డ్ కప్ కి అతను కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పాడు. ఇతను చెప్పిన దాని ప్రకారం శుభ్మన్ గిల్ 2027 వరల్డ్ కప్ కెప్టెన్ అయితే మరి రోహిత్ శర్మ ఏం చేయాలి? ఎందుకంటే రోహిత్ శర్మ చెప్పాడు కదా ఆల్రెడీ, తన టార్గెటే 2027 వన్డే వరల్డ్ కప్ అని. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.